మన సంస్కృతి సాంప్రదాయాల అందాన్ని తన స్వరంతో ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ గాయని సునీత గారిని వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా వైకే టీవీ నెట్వర్క్ విజయవాడకు గ్రాండ్ వెల్కమ్ చెప్తోంది. మేడం, వరల్డ్ హెరిటేజ్ డే అంటే మీకేం గుర్తుకొస్తుంది? ఎందుకంటే సంగీతమే వారసత్వం మనకి. మీకేం గుర్తుకొస్తుంది? నాకు గుర్తొచ్చేదల్లా ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అన్న అంశం. అది మన హెరిటేజ్. పై తరాలకి మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారం అన్నీ పాస్ ఆన్ చేస్తే తప్ప సర్వైవల్ అనేది చాలా గగనతరం అవుతున్నటువంటి ఈ రోజుల్లో అది బాధ్యతగా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కల్చరు, సింగింగ్ ఇవి మాత్రమే కాదు, బేసిక్గా మనిషి మనుగడకి సంబంధించిన విషయాలు. విజయవాడ, గుంటూరు అంటే మీకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ రోజు ఇలా వచ్చి మా అందరి మధ్య సెలబ్రేట్ చేసుకోవడం, మా కోసం రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అదేంటి, నా ఇంటికి నేను వస్తే మళ్ళీ మీకోసం అంటారేంటి? సో ఎప్పటికీ చాలా బాగుంటుంది. నేను పుట్టింది ఇక్కడ. విజయవాడ అంటే అందరికీ అంటే ఏదో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ఎండతో సహా. మీకేం గుర్తొస్తుంది ఖచ్చితంగా ముందుగా విజయవాడ అనగానే? అమ్మవారు, కృష్ణ బ్యారేజ్, బీసెంట్ రోడ్లో అప్పుడెప్పుడో ఎక్కడో తిన్న పునుగులు, సూర్యారావు గారు, కలగ కృష్ణమోహన్ గారి దగ్గర నేర్చుకున్న సంగీతం. అలాగే ఇప్పుడున్న అంటే ప్రజెంట్ జనరేషన్కి మన వారసత్వాన్ని రక్షించుకోవాలి అంటే కనుక, లేకపోతే ఈ సందర్భంగా మీరేమైనా చిన్న సజెషన్ ఇవ్వాలంటే ఏమిస్తారు? ఎవరికి ఏ సలహాలు ఇవ్వనండి. ఇది అందరి బాధ్యత. ఒకళ్ళు సలహా ఇవ్వడం ఏంటి, ఇది అందరి బాధ్యత. తింటున్నాము, ఉంటున్నాము, ఎవరైనా చెప్తున్నారా మనకి ఎలా ఉండాలో? దిస్ ఇస్ బేసిక్. మన చారిత్రక కట్టడాల్లో మీకు బాగా నచ్చేది ఏంటి? ఎక్కడి నుంచైనా నేను పాడాలి మీరు పాడాలి అనుకుంటే దేన్ని ఎంచుకుంటారు? మన చారిత్రక కట్టడాలు ఇప్పుడు ఉండవల్లి కేవ్స్ ఉన్నాయి, అలాగే సింహాచలం టెంపుల్ ఉంది, అమ్మవారి టెంపుల్ కానివ్వండి, లేకపోతే కొండపల్లి బొమ్మలు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే వీటిలో మీకు మన సంస్కృతిని, సాంప్రదాయాలను గుర్తు చేసుకుంటే ఒకవేళ మీకు బాగా నచ్చేదేంటి? చెప్పినవన్నీ ఇష్టమే అండి. సాయంత్రం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతోంది వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు పర్యాటక శాఖ కలిసి చేస్తున్నటువంటి అద్భుతమైన కార్యక్రమం. ఇది ఎక్స్క్లూజివ్గా వైకే టీవీలో ప్రసారం కానుండటం అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇందులో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు.